అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద, ఉన్నత విద్య కొరకు, దూర ప్రయాణాల కొరకు దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలు గురువుల్ని సందర్శిస్తారు. తల్లి ఆరోగ్య విషయంలోనూ, తల్లితో మీ యొక్క అనుబంధం విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని ఫోకస్ చేసే అవకాశం అనేది కనబడుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన, నూతన ప్రదేశాలు, వ్యక్తులతో సంప్రదింపులు, దూర ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక మార్పులు, నిర్ణయాలకు అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడంలో కొన్ని నూతన నిర్ణయాలకి అవకాశం ఉండే సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క విషయంలో అంటే ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే ఆలోచనలలో మార్పుల్లో కావచ్చు, కొన్ని విశేషమైన మార్పులకి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. అంటే ముఖ్యంగా రెస్ట్ విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. అదేవిధంగా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రయాణాల విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మిత్రుల కొరకు, ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం, సజ్జన సాంగత్యం కొరకు ఆలోచనలు చేస్తారు. అధిక ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కనుక ముందుగా మానసిక ప్రశాంతత, నిద్రలేమి, అదేవిధంగా అధిక ఒత్తిడిని అధిగమిస్తూ స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ మిత్రుల కొరకు ఎక్కువ ఆలోచనలు, ఖర్చులకు అవకాశం ఉండే సమయం కనుక దాని మీద దృష్టి కేటాయిస్తూ ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాలలో చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగానే మనం దీన్ని భావన చేయొచ్చు. ముఖ్యమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కీలకంగా మీకు అభివృద్ధి పరంగా, ఆర్థికంగా, మాట విలువ పెంపొందించే విధంగా కుటుంబ సభ్యుల సహకారంతో ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసిన, ముఖ్యంగా పూర్వపు రుణాలు మళ్ళీ తీసుకోవడం కొంత కష్టం అన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇంతకుముందు ఎవరికన్నా రుణాలు ఇచ్చినా ఆ పూర్వపు రుణాలు మళ్ళీ తీసుకోవడం కొంతవరకు కష్టం అన్న విషయాన్ని గుర్తించి ఘర్షణ పడే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముఖ్యంగా చేసుకుంటే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. రుణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వచ్చిన లాభాల్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయాలి.